ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 28వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: భరతవంశ శ్రేష్ఠుడు ఓ అర్జున, ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థం ఏది పుట్టుతున్నదో అది అంతయు క్షేత్రముల కూడిక వలనే కలుగుతున్నదని ఎరుంగుము అన్నారు. ఇక ఈరోజు చెప్పుకునేటువంటి 28వ శ్లోకంలో భగవానుడు ఇలా అంటున్నారు: సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యసన్ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సర్వేషు భూతేషు సమస్త ప్రాణులందును సమముగా తిష్టంతం ఉన్నట్టి పరమేశ్వరం పరమాత్మను వినశ్యస్సు నశించనను అవినశ్యంతం నశింపని అనగా యహ ఎవడు పశ్యతి చూచుతున్నాడు అనగా తెలుసుకుంటున్నాడు, సహా అతడు పశ్యతి చూచుతున్నాడు అంటే అతడే యథార్థం తెలుసుకున్నవాడని భావం అనమాట. సమస్త ప్రాణులందును సమముగా ఉన్నట్టి పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశింపని వానిగా ఎవడు చూస్తున్నాడో అనగా తెలుసుకుంటున్నాడో అతడే నిజముగా చూచువాడవును అనగా విఘ్నుడని భావము. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.